మీరు సమాజంలో ఎక్కడికి వెళ్ళిపోండి, మీకు ముగ్గురు వ్యక్తులు తారసపడతారు. మీరు ఆ ముగ్గురు వ్యక్తుల నుంచి తప్పుకుని వెళ్ళడం మీకు ఎప్పుడూ సాధ్యం కాదు. ఒకటి, మీకన్నా అధికులు సమాజంలో ఉండి తీరుతారు. మీతో సమానులు ఉంటారు, మీకన్నా తక్కువ వారు ఉంటారు. అంటే మీరు ఎంత చదువుకున్నారో అంత చదువుకున్నవారు కాకపోవచ్చు, మీకెంత ఐశ్వర్యం ఉందో అంత ఐశ్వర్యం ఉన్నవారు కాకపోవచ్చు, మీరు ఎంత అధికారంలో ఉన్నారో అంత అధికారం లేనివారు కావచ్చు. అంటే మీకన్నా తక్కువ వారు, మీతో సమానులు, మీకన్నా అధికులు, ఈ ముగ్గురు సమాజంలో కనపడి తీరుతారు. మనసుని సంస్కరించుకోవడం చేత కాకపోతే ఉద్ధరేణాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్, ఆత్మైవరాత్మనా బంధు ఆత్మైవ రిపురాత్మన అంటాడు గీతాచార్యుడు. తనకి తానే బంధువు, తనకి తానే శత్రువు.